రాజు ప్రజలకు చెప్పేది ఏదైతే ఉందో తాను పాటించాక చెప్పాలి అంటారు. కానీ రాజు చేసేది సామాన్యుడు చేసేది కొన్నిసార్లు ఒకటి కాలేవు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. కాలేవు. పాలించేవాడు ఖచ్చితంగా ఒకటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజలు వచ్చేసి వాళ్ళు చేసే పని దగ్గర వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళు వాళ్ళు సేమ్ చేసే ఉంటాయి, అది వేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా అక్కడ మాట్లాడుతూ మూడో బిడ్డ కనుక పుడితే ఏపీలో కుటుంబానికి 30,000 ఇస్తానని, నాలుగో బిడ్డ కనుక పుడితే 40,000 ఇస్తానని, ఇప్పుడు ఏదైతే తల్లికి వందన కింద స్కూల్లో చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నారు ఇయర్లీ, అది త్వరలో పెంచుతామని చెప్పేసి అన్నారు. ఈవెన్ రెండో బిడ్డ పుట్టిందానికి కూడా 25,000 అంత అమౌంట్ ఏదో ఇస్తామని కూడా అన్నారు. అది కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆ మాట అని అనగానే ఓ పక్క కిరణ్ బేడి, జస్ట్ ఇందాక ఆమె పూనం కౌర ఎవరో ఆమె, తర్వాత నిన్న శివరంజన్ చెప్పేసి ఒక డాక్టర్, ఆమె ఉప్పర్ల ఓఆర్ఎస్ దాని మీద గట్టిగా పోరాడిన డాక్టర్, ఇలా మరికొంతమంది ఇందాక చూసాము అంబటి రాంబాబు, ఇలా చాలామంది చాలా రకాలుగా రాజకీయం కాదు అంటూనే రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు చెప్పిన దాన్ని తీసుకొని వచ్చి మరి నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబం సంగతి ఏంటని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మామూలుగా మన సమాజంలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సంబంధించి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ తీస్తున్నప్పుడు ఎక్కడైతే ఎక్కువ అనే వాళ్ళు ఉంటారో ఈ 15-64 మధ్య ఉన్నటువంటి వయస్కులు, అక్కడ రిజల్ట్ బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్ టైమ్స్లో ఏపీలో అది తగ్గుతుంది. ఈవెన్ జాతీయ సగటు చూసిన వయసు పరంగా చూసినా కానీ 28.4 సంవత్సరాలు దాదాపు ఉంటే ఏపీలో 32.5 సంవత్సరాలు ఉంది. అంటే ఏపీలో వృద్ధుల శాతం పెరుగుతుంది. ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. ఈ టోటల్ ఫర్టిలిటీ ఒకప్పుడు 3 ఉంటే ఈరోజు ఏపీలో అది 1.5కి వచ్చింది. మామూలుగా నేషనల్ వైడ్ తీసినా సరే అది 2.5 అబోవ్ ఉంది. ఎస్పెషల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో 2.5 కన్నా అబోవ్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలను పక్కన పెడితే ఆంధ్ర విషయానికి వస్తే 1.5కి తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఆయన ఏం ఆలోచించాడు? అండ్ కొంతమంది అంటున్నట్టుగానే పుట్టగానే మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 ఇస్తే అవి పెప్పర్మెంట్ లాగా అప్పుడే ఖర్చు అయిపోతాయి. బిడ్డ పుట్టిన ఆ పార్టీలు ఈ పార్టీలు డబ్బులు వాటికి అయిపోతాయి. మరి వాళ్ళు ఎదగటానికి ఎవరిస్తారు డబ్బు? వాళ్ళు చదువుకి ఎవరిస్తారు డబ్బు? విద్య, వైద్యం, రోగాలు వస్తాడు ఎవరిస్తారు? అన్నీ అయ్యాక చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? చెప్పవయ్యా చెప్పు నువ్వు ఒకళ్ళు. ఏంది చంద్రబాబు, జనాన్ని కుప్పలు పిల్లలుగా అని చెప్తున్నావు, నువ్వే ఒకళ్ళనే అన్నావే, నీ కొడుకు లోకేష్ ఒకళ్ళనే అన్నాడే, రేపు ఆ పిల్లడు దేవాసుడు ఒకళ్ళనే అంటాడే, మీకు మాత్రం ఒకళ్ళు చాలా, జనానికి మాత్రం కుప్పలు పిల్లలు కావాలా, ఏంది ఇది అని అంబటి రాంబాబు అంటాడు. రాజకీయంగా అన్నప్పుడు, ఫైనాన్షియల్గా అన్నప్పుడు, రాజరకంగా అన్నప్పుడు అండ్ ఎన్నైనా చెప్పుకొని బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు మీరు గతం నుంచి మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటారండి. అయితే ఒకరు లేదా ఇద్దరితో సరిపెడతారు. అవునా కదా చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు చేసింది అది. ఇప్పుడు పేదవారికి సంబంధించి ఇక్కడ మీరు అంటున్నది ఏంటి? ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ళకి చదువు ఎవరు, వాళ్ళకి హెల్త్ పోతే డబ్బులు ఎవరు, ఏంటి? చంద్రబాబు క్లియర్గా ఏం చెప్పారు? అయ్యా, నేను చెబుతున్నది ఏదైతే ఉందో ఇప్పటికే చైనా, జపాన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ గోస్ట్ కాలనీలు అంటూ ఉండిపోతున్నాయి. ఒకప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లు, షాపులు, ఇల్లు, జనాలు పుష్కలంగా ఉండే. ఇప్పుడు అవన్నీ ఖాళీ, ఏమిటి? ఎవరు ఉండలేదు అక్కడ. గోస్ట్ కాలనీలు ఇంకా. కారణం వృద్ధులు అయిపోయారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లలు లేరు, ఎవరు లేరు, ఉన్నా కానీ అక్కడ ఉండిపోతున్నారు. ఇవన్నీ ఖాళీ, అక్కడికి ఇంకెవరు రారు. అలా ఈరోజు కొరియా, చైనా, జపాన్, ఎస్పెషల్లీ జపాన్లో ఎక్కువ ఉన్నారు గోస్ట్ కాలనీలు. కారణం వాళ్ళు ఒకప్పుడు వన్ నన్ను అనుకున్నారు, లేదా ఇద్దరు చాలు అనుకున్నారు, లేదా ఒకరు చాలు అనుకుంటూ ఉన్నారు. చివరికి ఏమైంది? ఈరోజు ఆడ వృద్ధ జనాభా ఎక్కువ, పిల్లల జనాభా తక్కువ. ఉన్న పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలన్నారు, ఒక పెళ్లి చేసుకుని పిల్లలు వద్దంటున్నారు. డబుల్ ఎన్కో నో కిడ్స్ అన్నట్టు డింక్. ఇవన్నీ కూడా గమనించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పెళ్ళిళ్ళని కనండి. ఒకప్పుడు ఇద్దరు పిల్లలు ముద్దు అని అన్నది నేనే, అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పింది కూడా నేనే. కానీ ఈరోజు అలా పాటించడం ద్వారా మనం రాజకీయంగా రేపు పార్లమెంట్లో స్థానాలు పొందే విషయంలో తక్కువలో ఉంటాం. అండ్ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే సరైన మ్యాన్ పవర్ మన దగ్గర ఉండదు. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్లో కూడా తక్కువ ఉంటాం. ఇలా రానున్న రోజులలో మన దగ్గర
ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ చాలా తక్కువ ఉందనుకోండి, ఇబ్బంది పడిపోతాం అని మన మంచి కోసం చెప్పాడు. ఇక మీరు అన్నట్టు మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000, ఓకేనా. తర్వాత తల్లికి ప్రసూతి సెలవులు 1 ఇయర్ 12 నెలలు, తండ్రికి ప్రసూతి సెలవులు బిడ్డ పుట్టినప్పుడు సెలవులు 2 నెలలు ఇస్తూ, ఈ పుట్టిన బిడ్డ వాళ్ళు సంవత్సరం అయ్యేంత వరకు 5 ఇయర్స్ అయ్యేంత వరకు ఎవ్రీ మంత్ 1,000 ఇస్తామన్నారు. సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ కరెక్ట్ చూడలేదు, బట్ ఎవ్రీ మంత్ ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తామన్నారు ఆ బిడ్డకి. తర్వాత 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఏది చదివినా కానీ ఫ్రీ, అండ్ వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఫ్రీ. పుట్టే పిల్లలకు సంబంధించి విద్య వైద్యం ఉచితం, అండ్ వారికి సంబంధించి ఖర్చుల పరంగా అన్నప్పుడు నా మంత్లీ కొంత అమౌంట్, అండ్ రేపు వాళ్ళు చదువుతున్నప్పుడు డబ్బులు మళ్ళీ ఫ్యామిలీకి. ఎందుకు ఇవన్నీ అంటే రాష్ట్రంలో జనాభా పెరగాలి, ఏ రకంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనది బాగా ఉండాలి. పని చేసే వయసు ఉంది చూసారా, ఆ వయసులో ఉన్నవారి సంఖ్య మన దగ్గర పెరగాలి. ఆల్రెడీ మీరు అంటున్నట్టుగా గతంలో అయితే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఎందుకు అప్పుడు సరైన ఫైనాన్షియల్ సోర్సెస్ లేవు, ఎంప్లాయ్మెంట్ సరిగా లేదు, అండ్ మన దగ్గర వచ్చేసి కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు డేటా సెంటర్లు ఏంటి, డ్రోన్ సెంటర్లు ఏంటి, సెమీ కండక్టర్లు ఏంటి, ఆటోమొబైల్ ఏంటి, ఫార్మా ఏంటి, ఏపీలో లేని ఇండస్ట్రీ లేదు. కంపెనీలు వస్తున్నాయి, నైపుణ్యాభివృద్ధి సెంటర్లు వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు వస్తున్నాయి. ఇప్పుడు చదువుకుంటే చాలు ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్ ఉంది. అది గవర్నమెంటా ప్రైవేటా ఏదైనా కానీ స్కిల్స్ ఉంటే చాలు ఉద్యోగం, ఏపీలోనే ఉన్న చోటే ఉద్యోగం. సో ఒకప్పుడు వలసలు పోయి ఊళ్ళో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, సిటీలో పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఉన్న చోట కంపెనీలు వస్తున్నాయి అంటే త్వరలో మరలా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కుటుంబాలు రాబోతున్నాయి, పెద్ద కుటుంబాలు ఉండబోతున్నాయి. తండ్రి కొడుకు తల్లి కూతురు మొత్తం కలిపి ఉండొచ్చు. ఒకవేళ కూతుర్ని వేరే ఇంటికి ఇస్తే అల్లుడు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కలిసే ఉంటారు. ఇంట్లో కొడుకులు ఎంతమంది ఉన్నా కానీ అంత కలిగలిపి ఉండే సిచ్యువేషన్ రాబోతుంది, ఉమ్మడి కుటుంబాలు పెరగబోతున్నాయి. ఓ రకంగా ఇది మంచి సంకేతం. ఇవన్నీ మీకు అసలు ఎందుకు అర్థం కావు? నిజమే, పిల్లలు కనమని చెప్తున్నాడు, రేపు ఆ పిల్లల్ని పోషించాలంటే ఎలా, మీకు భారం కాకుండా మీకు ఉపాధి కల్పిస్తున్నాడు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఆ పిల్లలకు నెలకి ఎంత సాయం చేస్తున్నారు. అండ్ ఆ పుట్టిన పిల్లలకు సంబంధించేసి విద్య వైద్యం అన్నప్పుడు స్కూళ్ళు ఆసుపత్రులు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు చదువులు చదివిన తర్వాత ఉద్యోగాలు అన్నప్పుడు బ్రహ్మాండం మన దగ్గర కుప్పల కంపెనీలు వస్తున్నాయి. అసలు ఇక లోటు ఏంటండి ఏపీలో? అందుకే అంత కాన్ఫిడెంట్గా ఆ మనిషి చెప్పాడు, ఏమని, పిల్లల్ని కనండి, వారికి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రోత్సాహకాలు ఉంటే వారి ఎదుగుదలకి మా వంతు ద బెస్ట్ సాయం చేస్తామని అంటున్నాడు. ఓ రకంగా పిల్లలకు అనే తల్లిదండ్రులైనా పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇప్పుడు రండి అమ్మ కిరణ్ బేడి ఏమన్నావమ్మా, పిల్లలకంటే సరిపోయిద్దా, వారు బాగోగులు ఎవరు, రాష్ట్రమే చూసుకుంటుంది. డాక్టర్ శివరంజని పిల్లల్ని కనమంటున్నారు, అమ్మ ఆడవాళ్ళని మెషిన్సా, వాళ్ళ బాగోగులు ఎలా, హెల్త్ తల్లిదండ్రుల హెల్త్ ఎలా అంటున్నారు, మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. అమ్మటి రాంబాబు మరలా చెప్తున్నాను నీకు, రాజుకి అదేవిధంగా ఊరిలో చక్కగా పని చేసుకుంటున్నటువంటి ఒక వ్యవసాయదారుడికి లేదన్నప్పుడు ఊరిలో ఉన్న వ్యక్తికి కార్పొరేట్ సెక్టర్ ఉన్న వ్యక్తికి డిఫరెన్స్ లేదా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇది చేస్తే బాగుంటుందని చెప్తున్నాడు, బలవంతంగా రుద్దటం లేదు. ఆయనకు సంబంధించి ఆయన కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఒకళ్ళు ఉంటే బెటర్, ఏ ఇష్యూస్ ఉండవు, అందుకే ఒకళ్ళు ఉంచుకుంటూ ఉన్నారు, అలాగే ఫాలో అవుతూ ఉన్నారు. ఇది నీకు తెలుసు. సో అందుకే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఒక కంపెనీ చైర్మన్, ఒక కంపెనీ సిఇఓ, ఒక కంపెనీ ఎండి వాళ్ళ సార్ట్ ఆఫ్ వర్క్ వేరు ఉంటుంది. అదే కంపెనీలో సీనియర్ లెవెల్ అయినా జూనియర్ లెవెల్ అయినా ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క చేసే పని వేరే ఉంటుంది. సీనియర్స్ వేరు, సబార్డినేట్స్ రకరకాలుగా ఉంటుంది. అందరూ తినేది ఒకటే, బట్ సార్ట్ ఆఫ్ వర్క్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇది అర్థం చేసుకోండి. మొత్తంగా పిల్లలని కనమని చవటం అన్న దాని వెనుక ఉద్దేశం ఏపీ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, అంతిమంగా ఏపీ స్వర్ణాంధ్ర సాధించే నాటికి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ విషయంలో కూడా బ్రహ్మాండం ఉండాలి, టోటల్ ఫర్టిలిటీ రేట్లో కూడా దూసుకుపోవాలన్నది ఆయనకు ప్రధాన సంకల్పం. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా, ఆయనకి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉంటుందంటే భవిష్యత్తుని ఈ రోజే చూసి దానికి తగ్గట్టుగా సలహాలు ఇచ్చే మనిషి. అది అర్థం కాని వాళ్ళేమో గతంలో కానీ కంప్యూటర్లో కూడి పెడుతున్నటువంటి ఎర్రి గొర్రెలు, అర్థమైనడేమో నాయుడు ఏదైనా సాధిస్తాడని నమ్మిన వాళ్ళు. ఓవరాల్గా అదే ఈ రోజు కూడా ప్రూవ్ చేస్తున్నాడు, త్వరలో అదే అందరికీ ప్రూవ్ అవుతుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది.